ఓట్లు మీరు వేసుకోండి, మీకు మంచి సువర్ణ అవకాశం వచ్చింది పులివెందుల మండలం డెవలప్మెంట్ కోసం, మీరు మమ్మల్ని ఈ 4 years వాడుకోండి అని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రైట్. ఇక ఇప్పుడు నేను ఫోన్ చేసింది ఎందుకు అని అంటే మిమ్మల్ని లైన్లోకి తీసుకున్నది, ఇప్పుడు ఈ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి బెయిల్ మీద వచ్చిన శివశంకర్ రెడ్డి కానీ లేకపోతే భాస్కర్ రెడ్డి గారు కానీ వీళ్ళే స్వయంగా మీ నాయకులను కొంతమందిని బెదిరిస్తున్నారని, ఇది బెయిల్ నిబంధనలకు విరుద్ధం కాబట్టి మేము ఫిర్యాదులు చేస్తామని మీరు అన్నారు కదా మొన్న. ఏంటి అసలు బెదిరించింది ఎవరు, ఎవరిని బెదిరించారు అన్న? అది ఏమైందంటే ఇప్పుడు ఆర్ తుమ్మలపల్లి విలేజ్ లో ఒక అతను ఎంపీటీసీ, ఆ తర్వాత మండల ఉపాధ్యక్షుడు అతని పేరు విశ్వనాథ్ రెడ్డి, ప్రజెంట్ ఎంపీటీసీ ప్లస్ వైస్ ఎంపీపీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు అతను ముందు 2-3 నెలల నుంచి కూడా వాళ్ళతో నాకు ఈ దాంట్లో అన్యాయం జరుగుతుంది లేదని ఏదో ఉన్నాడు, మనతో కమిటీలో ఉన్నాడు. అందులో మన తల్లికి వందనం అయిపోయినాక అతను ఏదో మనసు మార్చుకుని మన పార్టీలోకి వచ్చాను. ఎలక్షన్ మీద ఉంది, మనకు అవసరం కాబట్టి చేర్చుకున్నాం. చేర్చుకున్న తర్వాత హైదరాబాద్ లో ఉండే భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి అదే చెప్పినాడు వాడు మీడియాలో కూడా. మా జగన్ అన్న చెప్తాడు కదా రఫా అంటే నీకు అర్థం కాలేదరా, నీకు సపరేట్ గా ఏమన్నా చెప్పాలనా, అది ఇది ఏమనుకుంటానో అన్నాడు. సరేని వాడు దాంట్లో ఏంటంటే వాడు చిన్న సెల్, వాడు అమాయకుడు, కానీ పోలీసులకు కంప్లైంట్ చేశాం. పోలీసులు కంప్లైంట్ తెచ్చి సిడిఆర్ తీశారు. సిడిఆర్ అంటే ఫోన్ కాల్. దాంట్లో శంకర్ రెడ్డి ఇతనికి అనేక మార్లు ఫోన్ చేసినట్లు కూడా ఉంది. శంకర్ రెడ్డి సెల్ లోంచి ఉంది. తర్వాత ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి కూడా అదే పలుమార్లు ఫోన్ చేసి ఇతన్ని బెదిరించడం కూడా జరిగింది. ఈ ముగ్గురిని తర్వాత కేసు పెట్టినారు. కేసు కూడా రిజిస్టర్ అయింది. వాళ్ళకు నోటీసులు ఇవ్వాలంటే ఇక్కడికి పిలిచేదానికి లేదు. అవినాష్ పిఏ రాఘవరెడ్డికి నోటీసులు ఇచ్చారు. వైఎస్ భాస్కర్ రెడ్డి కానీ శంకర్ రెడ్డి కానీ నోటీసులు ఇచ్చేదానికి వాళ్ళకి అనుమతి లేదు ఇక్కడికి వచ్చేదానికి. దానికి అక్కడే కోర్టులో ఉండి ఏదన్నా అనుమతి. ఇదంతా ఏంటంటే వాళ్ళు ఆ రోజు చెప్పింది కూడా, మేము బార్డర్ లో ఉన్నాము, బార్డర్ దాటి కూడా కర్నూలులో ఉన్నాము, నువ్వు కర్నూలుకు మాతో వచ్చే నీకు చేయాల్సిందంతా చేస్తామని అక్కడ వెయిట్ చేస్తా ఉన్నామని కూడా ఇక్కడ అంటే మధ్యవర్తిత్వం వచ్చేవాళ్ళు ఇతనికి అది చెప్పారు. అది మేమేం చెప్పామంటే కర్నూలు సెల్ టవర్ లో కానీ వీళ్ళ సెల్స్ అబద్ధం ఉంటే అది కూడా బెయిల్ కండిషన్ నీకు అతిక్రమించినట్లే, వాళ్ళు ఇక్కడికి రాకూడదు. గూగుల్ టేక్అవుట్ తెలిసిపోతుంది, అది కూడా తెలిసిపోతుంది నిజంగా వాళ్ళు వచ్చింటే. ఒకవేళ వాళ్ళు జనరల్ గా ఏంటంటే ఈ సెటిల్మెంట్స్, ఈ పంచాయతీలు ఏదన్నా ఉంటే ఇవన్నీ మాట్లాడడానికి కర్నూలు నుంచి ఒక 10 kilometers లోనే బార్డర్ ఉంది. అక్కడ ఒక డాబా ఉంది, ఆ డాబాల వరకు వస్తారు. ఇక్కడ నుంచి పులివెందుల నుంచి పిలిపించుకొని అక్కడంతా మంత్రాంగం జరిపి వాళ్ళు అటు హైదరాబాద్ ఇట్లా పులివెందుల అది ఆనవాయితీగా 1 year నుంచి జరుగుతా ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే సుప్రీంకోర్టు ఇక్కడ హైకోర్టులో వాళ్ళకి బెయిల్ ఇచ్చినప్పుడు మీరు సాక్ష్యంలో బెదిరించకూడదు అని కొన్ని కండిషన్లు ఇచ్చారు. ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఒక మాజీ మండల ఉపాధ్యక్షునే బెదిరించిన మీరు బయట ఉండి వివేకానంద రెడ్డి కేసులో ఉండే సాక్ష్యాలను కూడా మీరు ఎందుకు బెదిరించలేదు? ఆల్రెడీ ఒకటి కడప సబ్ జైల్లో ఇష్యూ జరిగింది. దేవిరెడ్డి శంకర్ రెడ్డి కొడుకు చైతన్య రెడ్డి దస్తగిరిని బెదిరించినదంతా అదంతా ప్రూఫ్ అయింది. ఇప్పుడు ఇట్లా చేస్తారు. ఇది మేము ఈ సమాచారం అంతా కూడా సిబిఐ వాళ్ళకి ఇస్తాము, ఆ కేసు రిజిస్టర్ అయింది, ఆ ఎఫ్ఐఆర్ కూడా ఇస్తామని మేము మన ప్రెస్ లో చెప్పడం జరిగిందన్న. దేవిరెడ్డి శంకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి. రైట్ రవి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.